అయితే తెలంగాణకి తెలుగుడికి చదవాల్సిన అవసరం ఏముంది? వరంగల్ ఏమైతుందో రాయి, దొడ్డోట్లు ఎందుకు కొంటలేరో రాయి, సన్నపోట్లు ఎందుకు కొంటలేరో రాయి, కాళేశ్వరంలో సొరంగం ఉందా లేదా గది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయి. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే ఆ మేడిగడ్డను ఒకటే చూద్దామంటున్నాడు, మొత్తం కాళేశ్వరాన్ని ఎందుకు వద్దంటున్నాడు రాయి. ఎల్ఎన్టీ కంపెనీ తోటి చర్చలు ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు జరుపుతున్నాడు, సెపరేట్ గా అనేది రాయి. ఇది జనానికి అవసరం ఉన్నటువంటి వార్త. ఇవి రాయరు వాళ్ళు. మొత్తం నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఏదో జరిగిపోతుంది. నిన్న మొన్న అమెరికా నుంచి నాకు ఒక క్లయింట్ ఉంటాడు, ఫోన్ చేసి, సరే ఏం జరుగుతుంది సార్, ఏదో ఇబ్బంది ఉందట కదా అన్నాడు. మరి నువ్వు తెలుగు పేపర్ చదువుడు బంద్ చేసి జూన్ 5వ తారీఖు రోజు రిజల్ట్ వచ్చినాక నాకు ఫోన్ చేసి తను ఏం చేసింది, నువ్వు హైరాణది నన్నేదో హైరాణ పెట్టి ఏమైతే లేదు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ లో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలుస్తారు. సార్ ఇన్ని రోజుల గ్యాప్ ని మీరు ఎట్లా భరిస్తున్నారు, ఈ స్ట్రెస్ టెన్షన్ ఎట్లా భరిస్తున్నారు అంటే, ఎలక్షన్లు అయిపోయినాయి, ఏదో ఒకటి జరగాల్సింది జరుగుతుంది, ఫలితం అక్కడ నిక్షిప్తమైంది, మా పని మేము చేసుకుంటూ తిరుగుతా ఉన్నాం తమ్మి, నీ పని నువ్వు చేసుకో, ఎక్కువ ఆగం కాకు, ముఖ్యంగా తెలుగు పేపర్లు అయితే అసలు చదవకు తమ్మి. సో దిస్ ఈస్ ద వే హౌ ద పీపుల్ ఆర్ బిహేవింగ్. నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక వకీల్ మీద, ఒక క్లయింట్ మీద, ఒక జడ్జి ముంగట కేసు ఆర్గ్యూ చేస్తే పోతే ఆ జడ్జి ఏం మాట్లాడతాడు, ఆయన ముందు నేను ఏం మాట్లాడాలో నేను ఒక ఒపీనియన్ తోటి పోతాను. నేను అట్లా వాళ్ళు ఒక ఒపీనియన్ పెట్టుకొని ఎంతసేపు నరేంద్ర మోడీ గారు రావద్దు, ఇది తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదు. అక్కడ అప్పు వచ్చినా పప్పు వచ్చినా ఇంకెవరు వచ్చినా వాళ్ళకి పెద్ద గొప్పగానే కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి. కానీ ఈ దేశం కోసం పనిచేసి ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని, ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా ప్రపంచం నలుమూలలో చాటుకునేలాగా ఈ దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన నరేంద్ర మోడీ గారి గురించి 2 మాటలు మంచిగా రాసేందుకు మాత్రం వాళ్ళకి మనసు ఒప్పదు. అందుకని దయించి మీరు కూడా పొద్దులేగానే మనందరం ఏదో ఒక పేపర్కి అడిక్ట్ అయి ఉంటాం, పేపర్లు చదివేందుకు అడిక్ట్ అయి ఉంటాం. దయచేసి వాటిని చూసి కన్ఫ్యూజ్ కాకుండా, ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క జెండా ఉంది, ఒక్కొక్క రంగు ఉన్నది, ఒక్కొక్క పార్టీకి వాళ్ళు వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి మీ ఒపీనియన్లు మీరు కాపాడుకోరు, దయచేసి మీ అభిప్రాయాలను మీరు గౌరవించారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ గూగుల్ తల్లిని నమ్ముకోరు, కానీ ఈ తెలుగు పేపర్లను నమ్ముకొని ఆ తెలుగు తల్లి అని తెలంగాణ తల్లి అని ఆగంగా అవుతాయని మాత్రం నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. పోతే ఈ యూట్యూబ్ ఛానళ్ళ కోసం పంచాయతీ వచ్చింది. తీన్మార్ మల్లన్న వచ్చినాక రకరకాలైనటువంటి పంచాయతీలు చెప్తా ఉన్నాడు, రకరకాలైనటువంటి వార్తల్ని వండి వారుస్తా ఉన్నాడు. సరే ఆయన ఎంత ప్రచారం చేసుకుంటున్నాడో, ఆయన స్థితిలో ఉంటాం. కాబట్టి దయచేసి ఆలోచించమని మాత్రమే నేను మీకు అప్పీల్ చేస్తాను. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మల్లన్న గెలిచింది అనుకోండి, ఎవరిని ప్రశ్నిస్తాడు? రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడా? తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించగలిగే స్థితిలో ఉంటాడా మల్లన్న? 4.5 ఏళ్ళు నోరు మూసుకోవాల్సిందే. పొద్దుగా లేస్తే ఈ తిట్ల పురాణం ఒకటైతే మనకు తప్పుతుంది 4.5 ఏళ్ళు, ఇక తిట్టుడు కార్యక్రమం కూడా బంద్ అవుతుంది. కాబట్టి మల్లన్న అనేటువంటి వ్యక్తి గెలిస్తే ఎవరిని ప్రశ్నిస్తాడు, ఏమని ప్రశ్నిస్తాడు? నిరుద్యోగుల పక్షాన్ని ప్రశ్నించడానికి ఆయనకి ఉంటుందా? తనకు బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు అనేది ఒకసారి ఆలోచించు. అందుకని నేను వస్తూ కొన్ని ఫ్లెక్సీలు చూసిన, ప్రశ్నించే గొంతుక, నిరుద్యోగుల సమస్యల మీద కొట్లాడతాం అనేటువంటి. ఆయన చేసేది ఏముండదు, ఏం జరగదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొన్న పొరపాటున్నో గ్రహపాటున్నో చంద్రశేఖరరావు అనే దుష్ట గ్రహాన్ని పంపాలనుకున్నప్పుడు ప్రజల ముందు 1, 2, 3 ఆల్టర్నేట్లు చూసినప్పుడు ఒక చాయిస్ కింద అట్లా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయిపోయింది. 6 నెలల్లోనే చంద్రశేఖరరావు గారికి 10 సంవత్సరాల సమయం లోపల ఎంత అపప్రద వచ్చిందో 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంత తెచ్చుకుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఆ హామీలు వెనకాల ఏం చేయాలనేటువంటి విషయం లోపల కూడా వారికి క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారితో సహా ఏ మంత్రి కూడా తన సంబంధిత శాఖ మీద ఒక క్లారిటీ లేదు. అందుకని దయించి మొన్న జరిగిపోయింది నవంబర్ లోపల, దాన్ని ఇప్పుడు సర్దిద్దే అవకాశం లేదు మనకి. ఇంకొక 4.5 సంవత్సరాలు భరించాల్సిందే దాన్ని. అప్పుడు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, తీర్పు చెప్పాల్సినప్పుడు చెప్దాం. లేకపోతే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లోపల పార్లమెంట్ సభ్యుల్ని గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో షిండేలు వస్తారు, కాంగ్రెస్ లో షిండేలు వస్తారని చాలా మంది ఇప్పటికే శబరిమలకి బస్ యాత్రకు పోయారని ఒక్కొక్క మంత్రి ఎవరిది వాళ్ళే చదువుకుంటున్నారని రకరకాల వార్తలు ఇవే పేపర్లు మళ్ళీ వండి వారుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదన్నా జరగవచ్చు. అదృష్టం బాగుంటే 4.5 ఏళ్ళు, అదృష్టం బాగలేకపోతే 6 నెలల్లోనే మళ్ళీ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే షిండే అనేటనే ఎందుకాడ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూర్చుండో తెలియదు, కానీ ఆయన పేరు మాత్రం బాగా పాపులర్ అయిపోయింది దేశమంతా. ఎవరు పార్టీలో అసమ్మతి వినిపించినా ముందుగా చెప్పే పేరు షిండే అనే పేరే చెప్తా ఉన్నారు. ఈ షిండేలు బీఆర్ఎస్ లో రెడీగా ఉన్నారని, కాంగ్రెస్ లో రెడీగా ఉన్నారని, ఇట్లా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఇచ్చేటువంటి తీర్పు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కనువిప్పు కలిగించాలి. 4.5 ఏళ్ళు ఇంతమంది
ఒకటేసారి 6 నెలల్లో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టీచర్లు, అడ్వకేట్లు, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా ఓటేసిరంటే దీని వెనకాల ఏం కారణం ఉంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి రియలైజ్ కావడానికి, తనని తాను సరిదిద్దుకొని సరైన మార్గంలో నడవడానికి ఒక వెపన్ గా దీన్ని వాడుకోవాలని నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయగలిగినటువంటి దండయాత్ర ఏం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ఏడుంది అని అనుకుంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఏవిఎన్ రెడ్డి గారని ఒక కాలేజీలో నడిపించేటువంటి విద్యావేత్తని ఎమ్మెల్సీ గెలిపించి పంపించారు. చంద్రశేఖరరావుకి అప్పుడు కూడా జ్ఞానోదయం కావాలి. యాక్చువల్గా చంద్రశేఖరరావు గారికి జ్ఞానోదయం ఎప్పుడు కావాలంటే మా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత రావాలి. ఎందుకంటే ఆయన పుట్టిన ఊరు, ఆయన చదువుకున్న ఊరు, ఆయనే అంతా ఓ పక్కన ఆయన, ఓ పక్కన అల్లుడు, ఓ పక్కన కొడుకున్న జాగల్లే అరే దుబ్బాకెళ్ళి ఏం లేదన్న బీజేపీ, ఊర్లలో లేదన్న బీజేపీ, పట్టణంలో ఉన్నదన్న బీజేపీ, చదువుకున్న వాళ్ళు ఉన్న జాగల్లే ఉంటుందన్న బీజేపీ, పల్లెటూర్లలో కూడా తిరగబడ్డారు, నేను పుట్టిన ఊర్లోనే తిరగబడ్డారు అంటే నేనేన్నో తప్పు చేసినా నేను ఒకసారి వెనుక ఆలోచించి చూసుకుని ఉంటే ఆయనకు ఆ దుస్థితి వచ్చేది కాదు. కానీ అధికారం అనేటువంటి అహంకారం కళ్ళకి పొరలు తీసుకొచ్చినప్పుడు ఆయన భూమి మీద నడవలేదు సార్, పాపం కొంచెం ఈ గాల్లో నడుచుకుంటూ పోయిండు. అందుకనే జనం ఆయనకి సిఆర్ఎస్ ఇచ్చి పంపించారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయనని ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఒక మంచి మార్గంలో నడవడానికి ఒక ముళ్ళుగట్టే. రైతు వ్యవసాయం చేసినప్పుడు తనకి ఇష్టమైన ఎడ్లు, తనకి ఇష్టమైన దున్నపోతులు అయినప్పటికీ కూడా నాగలు కట్టినాక వాటిని పొడుస్తాడు ముళ్ళుగట్టితోటి. పర్లేదండి, గొంతు వినిపిస్తుంది అనుకో, వినబడుతుంది కదా. సో ఆ రకంగా ఎట్లయితే మనం నాగలు కట్టినప్పుడు ఇచ్చేస్తామో, గౌరవనీయులు ఆరూరు రమేష్ గారు మొన్న పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినటువంటి పెద్దలు వేదిక మీదకి రావాల్సిందిగా ఆరూరు రమేష్ గారిని, మాజీ శాసనసభ్యులు వారిని వేదిక మీదకి రావాలి. సారీ గారు, ప్రెసిడెంట్ సారీ గారు సభాధ్యక్షత వహిస్తున్నప్పుడు ఒక్క నిమిషం. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం గాడిలో పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మనందరూ అడుగులు పడాలని నేను ఇందాకనే అప్పీల్ చేసినట్టు ఈ మీటింగ్ అయిపోయి ఇంటికి పోయిన తర్వాత దయచేసి మీ మొబైల్ ఫోన్ ఆన్ చేసి కాంటాక్ట్ లిస్ట్లోకి పోయి దయచేసి అందులో మన కాంటాక్ట్స్ ఎవరెవరు ఉంటారో ఆ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి, ప్రేమేందర్ రెడ్డి గారు చాలా కాలం నుంచి ఒక నవీన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో 3వ అధికారంలోకి రాబోతున్నాం, తెలంగాణలో మళ్ళీ రావడానికి ఒక అవకాశంగా ఈ ఎన్నికల్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తూ, చాలా మంది పెద్దలు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి మా ఈ చిన్న మాట్లాడినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటు. ఇందాక సోదరుడు సునీల్ గారు మాట్లాడుతూ వేల సంఖ్య లోపల గ్రాడ్యుయేట్స్ ఓటు చెల్లలేదని చెప్పారు. ఇది బాధాకరమే కాదు, మనకు అవమానకరం కూడా. పల్లెటూర్లకి వచ్చినటువంటి 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా వచ్చి ఓటేసిపోతుంది. పోలింగ్ జరిగిన తెల్లారి మీరు ఏ దినపత్రిక చూసినా స్ట్రెచర్ మీద వచ్చిందని, వీల్ చైర్లో పట్టుకొచ్చిర్రని, బెడ్ మీదకి వెళ్ళి అప్పుడే ఒక పక్కన ఇది సెలైన్లు ఎక్కుతా ఉంటే కూడా వచ్చి ఓటేసిపోయారని చదువుతారు. కానీ మన చదువుకున్నటువంటి పెద్దలు ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో, కంపెనీ ఉన్నటువంటి ఏరియాస్ లో 28% పోలింగ్, 29% పోలింగ్ అని వస్తుంటుంది. దురదృష్టకరం. మా గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా దయచేసి పోలింగ్కి రండి, ఓటింగ్ లో పాల్గొనండి. 1 అని ఇట్లా అంకె వేయండి. మనం అంకెలలో మొదటి అంకె 1 అని ఎట్లా ఇస్తాము, ONE 1 అని రాస్తారు, అది ఇన్వాలిడ్ అవుతుంది. రోమన్ లెటర్ 1 రాస్తారు, అది ఇన్వాలిడ్ అవుతుంది. పేరుకి ఎదురుగా కొందరు ట్రిక్ కొడతారు, అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి దయచేసి కేవలం నెంబర్ 1 అనే అంకెను వేసి 1 అని రాసి మళ్ళీ 2, 3 అని రాయకురు. దయచేసి ఒకటే ప్రాధాన్యత ఉంటుంది, అది సీరియల్ నెంబర్ 1 ప్రేమేందర్ రెడ్డి గారి పేరుకు ఎదురుగా ఉన్న బాక్స్ లో వేయండి. వేసి గ్రాడ్యుయేట్ లో ఓట్స్ కూడా చెల్లకుండా పోయినాయి అంటే ఇక డెమోక్రసీకి అర్థం ఏముంటుందో ఒకసారి ఆలోచించు. సో ఐఎమ్ సారీ టు సే, గ్రాడ్యుయేట్ లో ఓట్లలో కూడా చెల్లని ఓట్లు వచ్చినాయి అంటే ఎవరికి అవమానకరమో దయచేసి ఆలోచించుండ్రి. మీరు మీ కాంటాక్ట్లలో చెప్పేటప్పుడు అన్న 1 అని రాయమని చెప్పారు. 1 పైన తోక కింద తోక పెట్టి దాన్ని రోమన్ లెటర్ పెట్టి ఇటు దిద్ది అటు దిద్ది ఏం పూజించకూరు, సింపుల్ గా ఇట్లా వేసిరానికి అంతే. ఒకవేళ బ్యాలెట్ పేపర్ మీరు అడ్డం పెట్టిరు అనుకోరు, నిలువ పెట్టాల్సిన బ్యాలెట్ పేపర్ అడ్డం పెడితే మీరు 1 రాస్తే మైనస్ లాగా కనబడుతుంది, మళ్ళీ అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆ శిక్షను ఫేస్ చేసిన నేను ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చినాక
2009లో ఎమ్మెల్సీ ఎన్నికలలో, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినారు. ఓటేసేది ఎవరంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓటేస్తారు. మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు వేస్తారు. సో అప్పుడు ఇద్దరమే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి భూపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను అభ్యర్థి ఉండి. దురదృష్టం ఏంటంటే 2 పేర్లు ఉంటాయి కాబట్టి కొంతమంది ఇల్లిటరేట్స్ ఉంటారు కదా, ఎంపీటీసీలో, సర్పంచ్లో, జెడ్పీటీసీలో వచ్చిన వాళ్ళు కాదు. 2 పేర్లు ఉన్నాయి కాబట్టి బ్యాలెట్ ఇట్లా పెట్టాలన్నా తెలియక ఇట్లా అడ్డం పెడితే అది ఒకటిలాగా పెడితే మైనస్ అని 29 ఓట్లు నా ఇన్వాలిడ్ అని తీసేస్తున్నారు. నేను 3 ఓట్లతో ఓడిపోయినాను మొదటిసారి ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు. అందుకని మనం చేసేటువంటి ఒక చిన్న పొరపాటు కొంతమంది క్యాండిడేట్ల జీవితాన్ని మారుస్తుంది. అందుకని గ్రాడ్యుయేట్లు అయినటువంటి మీరందరూ కూడా విఘ్నులు, మేధావులు, సమాజాన్ని నడిపించేటోళ్ళు కాబట్టి దయించి పోలింగ్ రోజు హాలిడేగా భావించకుండా అందరినీ పోలింగ్ రమ్మని చెప్పండి. సీరియల్ నెంబర్ 1కి ఎదురుగా 1 వేయండి. పెన్ను కూడా అక్కడే వాళ్ళకి మనకి బ్యాలెట్ పేపర్తో పాటు పెన్ ఇస్తారు, అదే పెన్ను వాడండి దయచేసి. ఈ 3-4 చిన్న సూచనలు గమనించి 27వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ 1 మీద 1 నెంబర్ వేసి, అంటే వారి పేరు మీద వేయకండి దయచేసి, ఎదురుగున్న బాక్స్లో రెండింటిని కంపేర్ చేసినప్పుడు రాజ్యసభని పెద్దల సభగా, శాసనసభ శాసన మండలిని రెండింటిని పోల్చినప్పుడు శాసన మండలిని పెద్దల సభగా చెప్తారు. మేధావులు, విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు, అనేక రకాలైనటువంటి సబ్జెక్టుల మీద మంచిగా శాసనాలు చేసేందుకు ఉపకరించేటువంటి పెద్దల సభను వదిలేసి ఆగమాగం అయిపోయి 34 మంది ఎమ్మెల్యేల కంటే ముందు ప్రోటోకాల్లో ముందు ఉండాల్సినటువంటి స్థానాన్ని వదులుకొని ఒక చిన్న శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిదామని పోయినటువంటి వ్యక్తికి శాసనసభకి శాసన మండలికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏందో ఆయనకేమర్థమైందో తెలియదు. కానీ నాకైతే ఆయన ఒక రకంగా శాసన మండలిని అవమానించి శాసనసభకు పోయిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే ప్రోటోకాల్ ఒకటే నియోజకవర్గంలో వస్తుంది. కానీ ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి 34 శాసనసభ నియోజకవర్గాల్లో ఎక్కడ శిలాఫలకం పెట్టినా ఎమ్మెల్యే కంటే ముందు ఉండాల్సినటువంటి పేరు శాసన మండలి సభ్యుని పేరు. అంత మంచి అవకాశాన్ని రిజైన్ చేసుకొని పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక చిన్న నియోజకవర్గాన్ని ఎంచుకొని పోయినాడు. అది వారి విఘ్నత. అనుకోకుండా వచ్చినటువంటి ఈ అవకాశంలో ఎవరు మన ముందున్నటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరు, ఎందుకు ప్రేమేందర్ రెడ్డి గారు కోటేయాలనే విషయంలో మీకు తెలియదని కాదు కానీ ఒక 2 మాటలు. ముఖ్య అతిథి అని చెప్పి అంత దూరంకి వెళ్ళి పిలిచినారు కాబట్టి ఒక 2 విజ్ఞప్తులు మీ ముందు నుంచి పోదామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మందికి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడు ఎన్నికైనా అందరూ ప్రశ్నించే గొంతుకైనా అడుగుతారు. ఎప్పుడు సభలో నిద్రపోయే కొంతమంది ఎంపీలు కూడా నిండియాల, కరీంనగర్లో మేము ప్రశ్నించే గొంతుకులు అని టైటిల్ పెట్టుకుంటున్నారు. దాని అర్థం మార్చేసిర్రు. నాలాంటి వాడికి ఇబ్బంది అనిపించింది. వీళ్ళేం ప్రశ్నిస్తారు, వీళ్ళు ఎప్పుడు ప్రశ్నించారు ఇంతకుముందు సభ్యులు ఉన్నప్పుడు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చి, ఎవరు చూడు ప్రశ్నించే గొంతుక. ఎవరిని ప్రశ్నిస్తారు? పొద్దుగానే స్క్రీన్ పెట్టుకొని 10 ఏళ్ళు టీఆర్ఎస్ తిట్టిన ఆయనే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచి శాసన మండలికి పోతే ఎవరిని ప్రశ్నిస్తాడు, ఏమని ప్రశ్నిస్తాడు? నువ్వు అట్లే స్క్రీన్ పెట్టుకొని రోజు ప్రశ్నిస్తే బాగుంటుంది. 6 నెలల నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా పొద్దున్నే స్క్రీన్ పెట్టి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మీద వాడిన భాషతోటి కాంగ్రెస్ ని కూడా ప్రశ్నించుంటే నిజంగా నువ్వు ప్రశ్నించే గొంతు అయ్యేటోళ్ళని, ప్రజల పక్షాన నిలబడ్డావని జనం నమ్మేటోళ్ళు. అధికారం కోసం, అవకాశం కోసం పార్టీలు మారి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎవరిని పడితే వాడిని, ఏది పడితే అది తిట్టవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు తిట్టవచ్చు, నాకు అవకాశం ఇస్తే మంచోడు, నాకు అవకాశం ఇవ్వకపోతే చెడ్డోడు అనే రీతిలో ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఆ కుర్చీలోకి పోతే పెద్దల సభకు ఉండేటువంటి గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా దయించి ఒకసారి మీలాంటి విఘ్నులు ఆలోచించాలి. ఓటేసే కంటే ముందు ఇంకొక 10 మందికి చెప్పాలి. ఇంతకుముందులాగా సభలు పెట్టుర్రి, జులుస్ చేయండి, కొట్టుర్రి, తలలు వాళ్ళు కొట్టుకోరు అవసరం లేదు. మీ చేతులు ఉన్న మొబైలే మీ వెపన్. ఒక్కొక్క మొబైల్లో కొన్ని 100 కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో మీ క్లాస్మేట్లో, ఫ్రెండ్స్, చిన్నప్పటి వాళ్ళు, స్కూల్ మేట్స్, అడ్వకేట్స్, క్లయింట్స్, చంద్రశేఖరరావు దోస్తులు, సాయంత్రం క్లాస్మేట్స్, చాలా మంది నెంబర్లు మీకు మీ మొబైల్లలో ఉంటాయి. ఇళ్ళ లోపల చాలా మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మీ మాటని వాళ్ళు గౌరవిస్తారు. అందుకని మీరు ఎటు తిరగకుండా, ఎండలు కూడా బాగా కొడుతూ ఉన్నాయి. ఈ 48 గంటలు ఇంట్లోనే ఉండి దయించి మీ కాంటాక్ట్స్ నుంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఆ 100 మందిని ఈ 48 గంటల్లో అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి రేపు జరగబోయేటువంటి 27th జరగబోయేటువంటి ఎన్నికలలో ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పి దయించి విజ్ఞప్తి చేయండి. రాకేష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారేమో. సోదరుడు రాకేష్ కూడా టీవీలలో బాగా మాట్లాడండి అని కొంతమంది మిత్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ దర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఇవి రెండు ఒక రకంగా చెప్పాలంటే కవల పిల్లలు అని చెప్పొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే ఒక నాణ్యానికి కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ అనేది బొరుసు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరు అన్నటువంటి బంధం. మనం ఏదైనా క్రికెట్ మ్యాచ్ పోతా ఉంటే నాణ్యాన్ని పైకి ఎగిరేస్తే కింద పడ్డ తర్వాత ఒకటే సైడ్ పైకి కనబడుతుంది, అయితే బొమ్మ కనబడుతుంది, లేకపోతే బొరుసు కనబడుతుంది. కనబడకుండా ఇంకోటి దాంతో అంటుకొని ఉంటుంది. అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఆ అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ రెండింటినీ విడదీయలేము. రేపు జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చినాక ప్రజలు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత చంద్రశేఖరరావు గారికి సిఆర్ఎస్ ఇచ్చింది.
కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి సరిగా నువ్వు పోయి వ్యవసాయం చేసుకో, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని చెప్పింది. రేపు జూన్ 4 ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో చాలా మంది ఎమ్మెల్యేలు ఏ సిద్ధాంతాన్ని, ఏ సూత్రాన్ని అయితే చంద్రశేఖరరావు గారు మన ముందుంచి రాజ్యాంగంలో ఏ 2/3 మెజార్టీ అయితే వస్తే ఫిరాయింపులు నిషేధించలేదని చెప్పుకుంటూ వచ్చిండో అదే 2/3 ఎమ్మెల్యేలు రేపు జూన్ 4 నాడు రిజల్ట్ వస్తే జూన్ 10వ తారీఖు లోపల బీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి పోతారనేది నిర్వివాదమైనటువంటి అంశం. ఇప్పటికే పోయిండ్రు. పచ్చగా ఉన్నప్పుడు తిన్నాడు దానం నాగేందర్, జై తెలంగాణ అంటే మాలాంటి అందరి మీద కట్టెలు పట్టుకొని తిరిగిండు. పచ్చగా ఉన్న రోజులు కాంగ్రెస్ లో తిన్నాడు, ఎచ్చగా ఉన్న రోజులు కాంగ్రెస్ లో రెస్ట్ తీసుకున్నాడు. కాంగ్రెస్ అయిపోగానే మళ్ళీ తెల్లారంగానే వచ్చి చంద్రశేఖరరావు మంచోడని బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 3ఓసారి మొన్న గెలిచిండు. పాపం గెలిచి నెలగాలేదు, ఆగమాగం అయిపోయాడు. పాపం గులాబీ కండువ వనికిరాదని మళ్ళీ 3 రంగుల కండువ వేసుకొని సికింద్రాబాద్కి వెళ్ళి ఎంపీ పోటీ చేసిండు. గెలిచిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ సభ్యత్వాన్ని కనీసం రాజీనామా చేయకుండా వెంటనే పోయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేసిండు. ఈయన వస్తాన్నాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన బీఫామ్ ఇచ్చిండు, ఈయన పోటీ చేసిండు. సో అందుకని నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే ఈ 2 అవిభక్త కవలలు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దానం నాగేందర్ ఇటున్నా ఇటు ఉంటాడు, ఇటు వచ్చినా ఇటు వస్తాడు, ఎటు వచ్చినా ఆయన గొప్పగానే చెప్పుకోగలుగుతాడు. అందుకని రేపు రాకేష్ రెడ్డి అనేటువంటి మిత్రునికి పొరపాటున మనం ఓటేస్తే ఆయన కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకంటే ముందున్న నాగళ్ళన్నీ కూడా అటు దిక్కే పోతున్నాయి. అదే రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన గేట్లు గెలిచిన అన్నాడు కాబట్టి అటే పోతారు, కాబట్టి ఈయన కూడా పోతారు. ఈ జిల్లాలో కూడా గెలిచిన వాళ్ళు 1-2 ఉన్నట్టున్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడు గేట్లు తీస్తే అప్పుడు పోదామని చెప్పి. ఏదో ఎన్నికలు అయిపోయినాక ఏమైనా ఫలితం ఉంటుందేమో చూసి పోదామని ఆగుతున్నట్టు. అందుకని దయించి నా విజ్ఞప్తి మీకు, ప్రేమేందర్ రెడ్డి గారికి ఎందుకు వేయాలంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా నిలబడగలిగేది 5 గెలిచినా, 1 గెలిచినా, 1, 2 అయినా, 2, 3 అయినా గట్టిగా నిలబడి టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారి అడుగులు తడబడతా ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు, ఎటు పోవాలి, ఏం మాట్లాడాలనేది ఆయనకు అర్థమైతలేదు. ఆయన కూర్చుని ఆయన్నే అయ్యే కంటే ముందే కించపరుచుకున్నాడు, తక్కువ చేసుకొని చెప్పిండు. ఏం చేస్తావు, నీకేం అనుభవం లేదు కదా అంటే 4 మేస్త్రీలు కట్టుకొని గుంపు మేస్త్రి ఇల్లు కట్టినట్టు నేను కూడా 4 కింద పెట్టుకొని పని నడిపిస్తా అన్నాడు. ఆ కింద పెట్టుకున్న దాంట్లో ఒక ఆయన అంటాడు రైతు బంధు రాలేదు సార్ అంటే చెప్పు తీసుకొని కొట్టుమంటాడు ఒక ఆయన. కాళేశ్వరంకు ఎందుకు సార్ అట్లా చేస్తా ఉన్నారు, అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టాలని అంటే ఆ నీళ్ల మంత్రి చెప్తాడు మొత్తం ప్రాజెక్టు మీద విచారణ అవసరం లేదు, ఓన్లీ మేడిగడ్డ మీదనే విచారణ చేద్దామంటాడు. అంటే ఒక ఆయన కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకుంటాడు, ఒక ఆయన కంపెనీ తోటి మాట్లాడుకుంటాడు, ఒక ఆయన సబ్ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకుంటాడు. ఇట్లా ఆయన పోర్ట్ఫోలియోలలో ఒక్కరికి కూడా ఒక విషయం మీద పూర్తి అవగాహన లేదు. 2 రోజుల క్రితం బట్టి చెప్తాడు ఏమని, ఏనో దగ్గర మొదలు పెట్టాలి కదా అందుకని సన్నోట్ల కాడ మొదలు పెట్టినామంటాడు. అసలు సన్నోట్లు ఎన్ని ఎకరాలలో పండుతాయి, దొడ్డోట్లు ఎన్ని ఎకరాలలో పండుతాయి, మేము ఇస్తామన్న 500 బోనస్ దేనికైనా ఉపయోగపడుతుందనే మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు గౌరవ మంత్రులు. 2300 ఎంఎస్పీ ఉంటే ఏదైనా సన్నోట్లు పండితే వ్యాపారస్తులు లేదా రైతులు లేదా సన్నోట్లు తినాలనుకున్న వాళ్ళు పోయి 3500 క్వింటల్ కొంటున్నారు. ఈయన చెప్తాడు బట్టి మేము 500 సన్నోట్ల కాడ మొదలు పెడతాం, తర్వాత దొడ్డోట్ల సంగతి చూస్తాము అని చెప్తాడు. నేను మొన్న ఖమ్మం పోయినప్పుడు మదిర అడిగిన, నేను అసలు మీ మదిరలో దొడ్డోట్లు ఎన్ని వండుతాయి, సన్నపోట్లు ఎన్ని వండుతాయి, 4 సార్లు ఎమ్మెల్యే అయినావు కదన్నా, అసలు ఏమన్నా తెలుసా నీకు, ఎప్పుడన్నా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష పెట్టావంటే ఈ రోజు దాకా సమాధానం లేదు. పోనీ ఇప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా ఎన్ని ఎకరాలలో సన్న వడ్లు పండినాయి, ఎన్ని ఎకరాలలో దొడ్లు వడ్లు పండినాయి, ఏమన్నా లెక్క ఉన్నదంటే గుంపు మేస్త్రికి తెలియదు, ఆ వ్యవసాయ శాఖ మంత్రికి తెలియదు, నీటిపారుదల శాఖ మంత్రికి అంతకంటే తెలియదు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి. అందుకని మనకు ఒక అవకాశం వచ్చింది, దారి తప్పి ఆగమాగమై ఇటువంటి ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాడిలో పడాలంటే గ్రాడ్యుయేట్స్, డాక్టర్లు, అడ్వకేట్లు, ప్రొఫెషనల్స్, టీచర్స్, లెక్చరర్స్ అందరూ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మంకి జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే 6 నెలలు కాకముందే అయ్యో మా మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, చదువుకున్న వాళ్ళందరూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అనే భావనతోటి ఇంతకాలం నా వీపు నాకు కనవలేదు, ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుందామని చెప్పి భవిష్యత్తు 4.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి అనే గుంపు మేస్త్రిని లైన్లో పెట్టడానికి ఉప ఎన్నిక ఫలితం ఒక నిదర్శనంగా నిలబడాలంటే మీరందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. రాకేష్ రెడ్డితో నాకేం వ్యక్తిగత విభేదం లేదు, తీన్మార్ మల్లన్నతో నాకు అంతకంటే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. అందుకని వాళ్ళతో మనల్ని పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవకాశం కోసం వాళ్ళిద్దరు కూడా పార్టీలు మారిపోతా ఉంటే నమ్మిన సిద్ధాంతం కోసం ఇందాక లక్ష్మణాచారి గారు చెప్పినట్టు నాడు నక్సలైట్లు తుపాకులు ఎక్కువ పెట్టినప్పటికీ కూడా బతుకుతారా చేస్తారా అని బెదిరిస్తే కూడా నమ్మిన సిద్ధాంతం కోసం
అధికారంలోకి వస్తామో రాము, పార్టీ గెలుస్తుందో గెలవది, నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు వస్తాడో రాడు 40 ఏళ్ల కింద తెలియదు. అయినా ఒకే ఒక జెండా కోసం 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు లాంటి నాయకుడిని ఆశీర్వదించాలని మీ బిడ్డగా, మీ సహచర న్యాయవాదిగా, మీ బార్ అసోసియేషన్ లో సభ్యునిగా మీతో కలిసి అడుగులేసినటువంటి వ్యక్తిగా వారిని ఆశీర్వదించమని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక నేను మాట్లాడాల్సింది చెప్పాల్సింది ఇంకేముందని నేను అనుకోను. ఎందుకంటే అనునిత్యం జరుగుతున్నటువంటి సంఘటనలు, జరుగుతున్నటువంటి విషయాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. రోజు రోజు కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇలా కొత్త కథ మొదలు పెట్టారు. 15 రోజులు కాళేశ్వరం నడిపారు, 15 రోజులు టెలిఫోన్ ట్యాపింగ్ నడిపారు. మళ్ళీ అలా కాళేశ్వరాన్ని రిపేర్ చేద్దామంటే దాని కింద ఒక సొరంగం వచ్చింది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి ఎంత పెద్దగా ఉంది సొరంగం అని చెప్తున్నారు పేపర్లలో. సొరంగం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. సొరంగం